హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వనజాస్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన బెండకాయ కర్రీ. ముందుగా నేను ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని బెండకాయలు ఉప్పు వేసిన నీళ్ళల్లో 2 సార్లు బాగా కడుక్కుంటున్నానండి. తర్వాత పొడి బట్టతో తుడుచుకొని పెట్టుకుంటున్నానండి. బెండకాయలు కట్ చేసుకొని ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 2 పెద్ద సైజు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకుంటున్నానండి. తాలింపు గింజలు వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని వేసుకొని మూత పెట్టుకున్నానండి. అలాగే అందులోనే కరివేపాకు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు వేగాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకొని మళ్ళా మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు బాగా మగ్గనియాలండి. చూడండి, బెండకాయలు మగ్గిపోయాయి. ఒకసారి కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకునేవి కూడా వేసేసుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత మూత పెట్టుకొని మూత పైన ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసి ఉంచుకుంటున్నానండి. టమాటోలు తొందరగా మగ్గుతాయండి. చూడండి, 1 నిమిషం తర్వాత చూస్తే టమాటాలు ఎంత బాగా మగ్గిపోయాయో. ఒకసారి కలుపుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కూడా కలుపుకుంటున్నానండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని
చూడండి, బెండకాయ రెడీ అయిపోయిందండి. ఒకసారి అంతా కలుపుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. చూడండి, ఎంతో రుచికరమైన బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.